హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 years బేబీ గర్ల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి. సో దీనికోసం నేను వచ్చేసి లైనింగ్ 4 foldings తీసుకున్నాను. పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ 2.25 inches అనేది నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 inches తీసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు నేను ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ నేను ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. అందులో నెక్ అనేది మార్క్ చేస్తాను. టోటల్ యొక్క పార్ట్ లెంత్ వచ్చేసి 18 inches తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. స్టిచ్ చేసిన తర్వాత నాకు 8 inchesకి వస్తుంది. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 2.5 inches తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 0.5 inches మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ ఫ్రాక్ అనేది మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి వితిన్ 20 minutesలో అన్నది మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను స్లైట్లీ వీనెక్ ఇస్తున్నాను. సో నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా నేను వీ షేపే డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెస్ట్ వచ్చేసి 6 inches అండ్ వేస్ట్ వచ్చేసి 5.5 inches అండ్ 2.5 inches అనేది నేను ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో మెయిన్ పార్ట్ అనేది రైట్ సైడ్ అండ్ లైనింగ్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ కోసం నేను క్లాత్ వచ్చేసి హైట్ 12 inches అండ్ విడ్త్ వచ్చేసి 30.5 inches తీసుకుంటున్నాను. అలా 2 parts తీసుకుంటున్నాను. అలాగే దానికి బాటమ్ అనేది 4 inchesలో నేను విడ్త్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడైతే యోక్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాను. నెక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఓవరాల్ నెక్కి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకొని ఓవరాల్ మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ దగ్గర ఏంటంటే మనం చిన్నగా మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక 1/2 inch విడ్త్తో. ఇప్పుడు ఇలా 2 యోక్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రిల్స్ కోసం ఏంటంటే 2 inches విడ్త్ ఒకటి, లెంత్ మన ఇష్టం ఎంతన్నా తీసుకోవచ్చు. మన ఫ్రిల్స్ ఎంత కావాలంటే అంత పెట్టడానికి. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం యోక్ పార్ట్కి ఇలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ అన్నవి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇలా ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశాను యోక్ పార్ట్కి. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ మనం వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఓవరాల్ స్టిచ్ చేసుకోవాలి యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కలిపి. సో ఇంతేనండి, ఫ్రాక్ అనేది మనకి అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ మన సైజ్ బట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా నా ఫ్రాక్ అనేది మీరు చూడొచ్చు ఎలాగ టర్న్ అవుట్ అయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.